తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే నందమూరి కుటుంబాన్ని కూడా కలుపుకెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు. ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటు వెండితెరను సైతం ఏలింది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అయితే తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం పెరగాలన్నది వారి నుంచి వస్తున్న డిమాండ్. అయితే దీనిని పరిగణలోకి తీసుకున్నారట చంద్రబాబు. అందుకే నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. మరోవైపు నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటి సమసిపోతుండగా తామంతా ఒకటేనని చెప్పేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో హల్చల్ చేశారు. అది మరొక ముందే నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా చేతపట్టుకుని సందడి చేశారు. తద్వారా విభేదాలన్నవి ఊహాగానాలే తప్ప నిజం కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. గత కొద్ది రోజులుగా నందమూరి యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సైతం వారిని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. వారి ప్రస్తావన కూడా తేవటానికి ఆయన ఇష్టపడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అన్నది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. బాలబాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ రామ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలి అన్నది చంద్రబాబు ప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక వేస్తున్నారు. ఆయన నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే నందమూరి కుటుంబాన్ని కలుపుకెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము బిజీగా ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టకుండా నందమూరి కుటుంబాన్ని వినియోగించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తుంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆమె 2018 ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నందమూరి కుటుంబాన్ని కలుపుతున్నట్లుగా సంకేతాలు ఇవ్వనున్నారట చంద్రబాబు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరి.